యా, ఏంటి త్వరగా రమ్మన్నావు? ఈ టైంలోనా? అమ్మ ఒప్పుకోదు. పోనీ నేను అడగనా? హలో, మాకు నోరుంది. ఎక్కడున్నారా? ఈ ఒక్కరోజు తనతో వెళ్ళకపోతే ఏమైందిరా? రేపు తన పుట్టినరోజు, ఏదో సర్ప్రైజ్ ఇద్దామని. నీకే, నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. వీళ్ళ గురించి తెలుసుకోవడం ఒక్కడనే వచ్చాను. నేను 2 గంటల్లో వస్తాను, నువ్వు ఫాలో అవ్వు. మ్, రే, తను వచ్చేస్తుందిరా. ఏమంది? ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానన్నా ఒప్పుకోనమ్మ. నీతో అంటే అబ్జెక్ట్ చేయలేదు. వెళ్దాం పద. ఆనంద్ ఇంకా రాలేదని కంగారుపడి ఫోన్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళడం ఎప్పుడైనా లేట్ అయితే నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసేవారు. మాది జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు. అలా అని మర్చిపోలేరు. ఏంటి ఈరోజు అన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? ఆడికి ఏమైనా షేర్ చేసుకోవాలంటే నేను తప్ప ఎవరు లేరు కదా. ఆడికి నేను, నాకు వాడు. 1 మినిట్. ఏరా చెప్పు. సరే, ఓకే. నాన్న చనిపోకముందు నీతో పనుందని చెప్పాను, గుర్తుందా? నాన్నకు ఆ రోజు నిన్ను పరిచయం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఐ లవ్ యూ. నేను నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడొద్దు, ఏదో నేను చెప్పాను కదా అని చెప్పక్కర్లేదు. నువ్వు నా గురించి నిజంగా ఫీల్ అయిన రోజు చెప్పు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫీల్ అయ్యాను, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ నేను చెప్పాలనా? చెప్తే నువ్వేమంటావు అని. ఒకరిని ద్వేషిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ మీద కోపం ఉంటే చాలు, కానీ ప్రేమిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ పైన ప్రేమ ఉండాలి, చెప్పే ధైర్యం ఉండాలి. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. నీకెలా? రిపోర్టర్ని కదా, అయినా ఇష్టమైన వాళ్ళు పుట్టినరోజు తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. అది జీవితాంతం గుర్తుంచుకునేలా చేయడమే కష్టం. అందుకే ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఏమైందిరా? అన్న ప్లీజ్ అన్న. మీ బాడేడి? అన్న అర్జెంట్గా వెళ్ళాలి, ప్లీజ్ అన్న. తాళాలు ఇచ్చే అన్న. ఓసారి స్పీడ్ ఎక్కువైతే కాపాడా. మీ వాడికి చెప్పు, ముందొచ్చిన కొమ్ముల్ని ఎవ్వరూ తాకరు, వెనకొచ్చిన పళ్ళు ఎంత షార్ప్ అయినా రాలగొడతారు. అయ్యే కొమ్ములు నరికి ఇళ్లలో డెకరేషన్ కింద పెట్టుకుంటారన్న. ఇప్పుడు ఏం చేయమంటావు? అబ్బచ్చా, తీసుకో. అన్నా హలో, కంట్రోల్ రూమ్. సార్, ఒక రెడ్ కలర్ వాల్వో. అది రెడ్ కదరా, వైటు. ఆ రెడ్ కలర్ వాల్వో అల్లిపురం మెయిన్ రోడ్లో ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్ళిపోయిందండి. నంబర్ చూసారా? ఆమె అంతా చూసామండి. 2 6 2 9 అండి. ఈజీ సార్, ఎర్ర కలరు.
అది వైట్ కలర్ కదా, రెడ్ అని ఎందుకు అబద్ధం ఆడారా? వైట్ అని చెప్తే పోలీసులు పట్టుకుంటారా దాన్ని? మనకి దొరకదు. 6699 పాసింగ్ అలీపురం మెయిన్ రోడ్. మరి ఆ కార్ ఎటు వెళ్ళిందో మనకెలా తెలుస్తుందిరా? సార్ అదే నెంబర్ వల్ల ఇప్పుడే పోర్ట్ వైపు వెళ్ళింది, కానీ ఇది రెడ్ కలర్ కాదు, వైట్ కలర్. ఓవర్. సార్ కొత్తగా వచ్చారు కాబట్టి మన బిజినెస్ తెలీదు. ఇక్కడ మనం చేస్తున్న స్మగ్లింగ్ కి బయట రూపం త్రిపాఠి కోల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఆ సంగతి తెలిసిన నువ్వు తనకి చెప్పలేదు, అందుకే తన డ్యూటీ తను చేశాడు. ఆ విషయం ముందే చెప్పుంటే సార్ ఆపేవాడే కాదు, అసలు ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అవును సార్, మీదేం తెలియక. మాజీ మినిస్టర్ ఏంటిలా వచ్చారు? సిటీలో అందరికీ మనం బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుసు, అందరితో పాటు నేను అదే అనుకున్నాను. కానీ నువ్వు అందరూ అంటున్నట్టే నా పొలిటికల్ పవర్ని అడ్డం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. వీడు తప్పతాగి ఎయిర్పోర్ట్ రోడ్లో ఒకరిని షూట్ చేశాడు. ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పార్టీలో ఇప్పటికే నా మీద చాలా నెగిటివ్గా ఉంది. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే ఆ ప్లేస్ నీ తమ్ముడికి ఇద్దామని నేను అనుకున్నాను. వీడికిచ్చే బదులు నా కొడుకు చావుని నేనే ఉపయోగించుకుని పోటీ చేస్తాను. రేపే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నీ బిజినెస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను. ఇన్ని రోజులు మన పార్ట్నర్షిప్లో నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ నీ స్మగ్లింగ్ గురించి ఎవ్వరికి చెప్పకపోవడమే. నేను మీకు లాస్ట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటది? అందరూ అనుకున్నట్టుగా మీ కొడుకు యాక్సిడెంట్లు చనిపోలేదు. నా కొడుకుని నేనే. మీ కొడుకు ప్లేస్లో నా తమ్ముడు పోటీ చేస్తాడు, మీ ప్లేస్లో వార్డ్ మినిస్టర్ అవుతాడు. నిన్ను వదిలిపెట్టను. రేపు ప్రెస్ మీట్లో నీ గురించి అందరికీ చెప్తాను. కొడుకు చావుని ఉపయోగించుకోవాలనుకున్నాడు. మన గురించి బయట చెప్పడం అని మనం నమ్మలేం. మనం చేస్తున్న ఈ బిజినెస్కి పొలిటికల్ సపోర్ట్ కావాలి. అందుకోసం నేను పాలిటిక్స్లో పంపిస్తుంటే నువ్వు తాగిలా రోడ్ మీద ఎదురొచ్చాడని చంపా. కరెక్టే, కానీ ఎదురుగా ఎవరున్నారో చూసుకోవాలి. ఆ టైంకి రిపోర్టర్ అక్కడికి రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ఒక రిపోర్టర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరికి వచ్చేసాడని. వాడి నిశ్శబ్దం ప్రమాదం. వదలడు. వాణ్ణి వదలను.